అందరికీ నమస్కారం. చిరంజీవి గారు ఈ ప్రోగ్రాము ఉందని తెలియకముందే వేరే ఊరు వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకుని అక్కడి నుంచి మన కుటుంబం తరఫున సానుభూతి తెలియజేయమని కోరారు. వారు అంత్యక్రియలకు అటెండ్ అయినా కూడా ఇండస్ట్రీ తరఫున జరుగుతున్న ఇటువంటి సమావేశానికి ఆయన రాలేకపోతున్నందుకు చెప్పమన్నారు. నాకు శ్రీదేవి గారితో 2 సినిమాల పరిచయం ఉంది. ఒకటి మన అశ్విని దత్ గారు తీసిన జగదేక వీరుడు అతిలేక సుందరి, ఆ తర్వాత చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఇంకొక సినిమాలో ఒకసారి అంటే ఆమె గురించి ఎంత గొప్పతనం అందరూ చెప్పినా నాకు ఒకసారి హృదయం ద్రవించి కలుపుకోమన్న ఒక చిన్న సన్నివేశాన్ని మీతో పంచుకుంటే, బోనీ కపూర్ నాకు స్నేహితుడు. పెళ్ళై కొన్నాళ్ళు అయిన తర్వాత బోనీ ఫోన్ చేస్తే ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే శ్రీదేవి వీ లుక్ అప్ టు సో మచ్, ఒక దేవత మనకి. ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకుంటారంటే టీ తీసుకుంటారంటే ఒక కుర్రాడు టీ తీసుకొచ్చారు. శ్రీదేవి గారు కూడా వచ్చి కప్పు తీసి, ఆమె ఒక ఇల్లాలుగా ఒక సంస్కారంతో కప్పు తీసి నా చేతిలో పెడుతుంటే నాకు ఐ హ్యావ్ టు స్టాప్ మై సెల్ఫ్, అంటే నుంచుని కప్పు తీసుకోవాలి అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఆమె ఉన్న మనసులో ఆమె ఉన్న గౌరవం కానీ, ఆమెకున్న స్థాయి కానీ. తర్వాత నాతో పాటు అశ్విని దత్ గారు ఉన్నారు. మీ ఇద్దరం కారులోకి వచ్చి చూసిన తర్వాత లోపల ఏడ్చానయా అన్న. ఏంటి ఇట్లాగా శ్రీదేవి వచ్చి మనకి ఒక టీ అందించడం అనేది నేను ఐ కుడ్ నాట్. ఆమె ఒక భార్యగా బోనీ కపూర్ చెప్తే వచ్చి మనకి టీ ఇవ్వడం అనేది ఎంత సమంజసమైనా కూడా ఆమెను మన దృష్టిలో ఉన్న స్థాయికి నేను ఆమె నాకు టీ కప్పు అందించి నాకు ఇవ్వడాన్ని నేను మనసులో ఒప్పుకోలేకపోతున్నాను. ఐ క్రైడ్ ఇన్సైడ్ మై సెల్ఫ్ అని అశ్విని దత్ గారితో వాపోయాను అనమాట. అంటే దట్ ఈజ్, అంటే నేను ఒక పెద్ద నిర్మాతగా ఉంటూ కూడా దట్ ఈజ్ ద స్టేచర్ దట్ షీ హాజ్ గివెన్ యాజ్ ఎ దేవత టు దిస్ ఇండస్ట్రీ. వీ కెనాట్ ఫర్గెట్ దట్. ఈ సందర్భంలో మొన్న రామ్ గోపాల్ వర్మ రాసిన ఒక లెటర్ చదివానండి. రామ్ గోపాల్ వర్మ చాలా రకరకాలుగా అనుకుంటారు కదా ఆయన గురించి. చాలా కత్తితో కట్ చేసినట్టు ఉంటుంది, ఆయన పొరుసుగా మాట్లాడతాడు, రకరకాలు ఉన్నాయి. కానీ అది చదివిన తర్వాత రామ్ గోపాల్ వర్మ హృదయం కూడా ఎంత మెత్తనదైంది, అతనికి ఆమె అంటే ఉన్న ఆరాధన ఏంటి, అతను ఆమె లైఫ్ గురించి అతను స్టడీ చేసి రాసినది అత్యద్భుతంగా ఉందన్నమాట. వెంటనే నేను ఫోన్ చేసి ఆయనకి చెప్పాను. ఇంకొక విషయం, బోనీ కపూర్ సరే దుబాయ్లో వచ్చిన తర్వాత అతను అసలు బోనీ కపూరు ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం అందరూ అతను దూరం చేశారండి. వాళ్ళిద్దరూ ఈ 20 సంవత్సరాలు ఏకాకిగా నడిపారు. వాళ్ళ కుటుంబం వాళ్ళని దూరం చేసింది. కారణాలు వాళ్ళ కుటుంబంలో అది ఒప్పుకోలేకపోవడం కావచ్చు, అనేక కారణాలు కావచ్చు. ఇవాళ అటువంటి బోనీ కపూర్కు మళ్ళీ కుటుంబం దగ్గర అవ్వాలని, ఆ పిల్లలు అతను ఒంటరి వాళ్ళు అవ్వకుండా అందరూ వచ్చి ఒక కుటుంబంలో హక్కుని చేర్చుకుంటారని నమ్ముతున్నాను. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సుబ్రహ్మరెడ్డి గారు మన ఇండస్ట్రీ అంటే ఆయనకున్న ప్రేమ ఎటువంటిది అనేది అనేక సార్లు చెప్పారు. ఇటువంటి సభను కూడా ఆయన నిర్వహించి ఆయన హోటల్లో పెట్టి, అది ఆయన ఇండస్ట్రీకి ఉన్న ప్రేమకు కానీ, శ్రీదేవి అంటే ఆయనకున్న అభిమానానికి కానీ మేము ఇండస్ట్రీ తరపున సుబ్రహ్మరెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. నమస్తే.